ఒక కొలనులో 3 పెద్ద చేపలుండేవి. అవి 3 బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండేవి. కానీ వాటి ఆలోచన విధానం మాత్రం చాలా తేడాగా ఉండేది. దాంట్లో ఫస్ట్ చేప చాలా తెలివైనది. అది ప్రతి పనిని బాగా ఆలోచించి చేసేది. సెకండ్ చేప తెలివి సమయస్ఫూర్తితో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది. ఇంక మూడవ చేప ఎప్పుడు విధిని నమ్ముతూ ఉండేది. ఒకరోజు ఫస్ట్ చేప కొలను దగ్గర చేపలు పట్టే వాళ్ళని చూసింది. అప్పుడు అది కుతూహలంతో వారి మాటలు వినసాగింది. నెక్స్ట్ డే ఆ కొలనులోని చేపలను పట్టుకోబోతున్నారనే విషయాన్ని వారి మాటల ద్వారా తెలుసుకుంది. అప్పుడు అది వేగంగా మిగిలిన చేపల వద్దకు వెళ్ళి ఆ జారల పథకాల గురించి వాడితో చెప్పింది. అంతేకాకుండా ఆ చేప వివేకంగా మనం ఈ సరస్సును వదిలి వెళ్ళిపోదాం అని చెప్పింది. ఈ సరస్సు నుండి ఒక చిన్న పిల్ల కాలువ వేరే కొలనులో కలుస్తుంది. అక్కడ మనం సురక్షితంగా ఉండొచ్చు అంది. ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలని నేను అనుకోవడం లేదు. వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి దీనికి బదులుగా వేరొక ఆలోచన చేద్దాం అంది వివేకంగా రెండవ చేప. ఇంకా మూడవ చేప ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది. కాబట్టి మనం ఎందుకు భయపడ్డాం అని ఎప్పటిలాగే అది అన్నిటినీ విధి మీదకి వదిలేసింది. వివేకం గల ఫస్ట్ చేప అపాయం కొని తెచ్చుకోవడం ఇష్టం లేక తక్షణమే పిల్లకాల ద్వారా సరస్సును వదిలి వెళ్ళిపోయింది. కానీ మిగిలిన 2 చేపలు ఆ సరస్సులోనే ఉన్నాయి. మరుసటి రోజు జాలర్లు వచ్చి తమ వలను విసిరారు. సరస్సులోనే ఉన్న 2 చేపలు మిగిలిన చేపలతో సహా వలలో చిక్కుకున్నాయి. సమయస్ఫూర్తి గల రెండవ చేప తనను కాపాడుకోవడానికి వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. అది ఏం చేసిందంటే చనిపోయిన దానిలా నటించింది. జాలర్లు అది కదలకుండా పడి ఉండడం చూసి అది చనిపోయింది అనుకుని మిగిలిన చేపలతో వేసేశారు. ఇంకా మూడవ చేప ఆ జాలర్ల చేతిలో పడి చనిపోయింది. అందుకే ఇప్పుడు కూడా మనం అన్నిటిని విధి మీదకి వదిలేయకూడదు. ఫస్ట్ చేప తెలివిగా తప్పించుకుంది. రెండవ చేప చనిపోయిన దానిలా నటించింది. ఇంకా మూడవ చేప జాలర్ల వలలో చిక్కుకొని చనిపోయింది. అందుకే థింక్ ఎహెడ్ అండ్ యాక్ట్ వైజ్లీ. మన ఆలోచన విధానం ఎప్పుడూ కరెక్ట్గా ఉండాలి.